టర్కీ దేశంలోని కొండల్లో బయటపడిన ఈ కట్టడం చూసి ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఇక్కడ టీ ఆకారంలో ఉన్న ఒక్కో రాయి బరువు సుమారు 10 నుండి 50 టన్నులు. అప్పట్లో క్రెయిన్లు లేవు, టెక్నాలజీ లేదు, కేవలం రాళ్ళు, కర్రలతో వేటాడుకునే మనుషులు ఇంత పర్ఫెక్ట్ గా జంతువుల బొమ్మలను చెక్కి ఇంత భారీ నిర్మాణం ఎలా చేశారు? ఇది మనుషుల పనేనా లేక వేరే గ్రహం వాళ్ళ హస్తం ఉందా? మరో షాకింగ్ విషయం ఏంటంటే దీన్ని ఎవరో నాశనం చేయలేదు, నిర్మించిన వాళ్ళే కావాలని మట్టితో కప్పి పూడ్చిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకు? భవిష్యత్తు తరాలకు ఏదో సందేశం ఇవ్వడానికా లేక ఏదైనా ప్రళయం నుండి కాపాడడానికా? కొందరిది గార్డెన్ ఆఫ్ ఈడెన్ అని, మరికొందరు ఇది ఏలియన్స్ ల్యాండింగ్ ప్లేస్ అని అంటున్నారు. చరిత్ర పుస్తకాల్లో మనం చదువుకున్నదంతా తప్పులని ఈ ఒక్క ఆలయం నిరూపిస్తోంది. దీని గురించి ఇంకా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. బయటపడింది కేవలం 5% మాత్రమే. మిగతా 95% బయటపడితే మన చరిత్రే మారిపోవచ్చు. మరి మీరేమంటారు? అంతటి టెక్నాలజీ వాళ్ళకెక్కడిది? మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.